ఓంకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ శ్రీముఖలింగాయ నమః. ఇప్పటి వరకు శ్రీముఖలింగం గ్రామంలోకి వెళ్ళగానే మనకు కనిపించినటువంటి సోమేశ్వర ఆలయాన్ని చూసాం. ఈ చిన్న దేవాలయంలోనే ఇన్ని విశేషాలంటే మరి శ్రీముఖలింగ క్షేత్రంలో ఎన్ని విశేషాలున్నాయి ఇప్పుడు చూద్దాం. శ్రీముఖలింగేశ్వరుని దర్శనానంతరం ఈ గర్భగుడిలో మరొక విశేషం ఉంది. ఒక పెద్ద కుండ ఒకటి ఉంటుంది. అది దేవాలయం యొక్క ద్వారం కంటే కూడా చాలా పెద్ద అన్నమాట. అది ఎట్లా వెళ్ళిందనేది మన అర్చకుల వారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి, దాని విశేషాలన్నీ కూడా. ఈ సోమేశ్వరం ఆలయం మెట్లెక్కి పైకెక్కి చూసాం. ఒకే ద్వారం ఉంది. ఆ ద్వారం పైన చక్కగా నవగ్రహాల్ని శిల్పీకరించారు ఆనాటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు. అట్లాగే ఆ నవగ్రహ దోషాలని పోతే వచ్చేటటువంటి ఐశ్వర్యానికి సంపదకి గుర్తుగా గజలక్ష్మిని కూడా చెక్కారు. ఇక్కడ నవగ్రహాలతో పాటు గజలక్ష్మి కూడా ఉంటుంది. ఇక మండపంలో ద్వారం అంతా కూడా రకరకాల డిజైన్లు మనకి చెక్కారు. అట్లాగే ఈ దేవాలయానికి ఉన్న చుట్టూతో కూడా అష్టదిక్పాలకులను చెక్కారు. అట్లాగే ఒక ప్రక్క శక్తి స్వరూపమైనటువంటి మహిషాసుర మర్దన్ని చెక్కడం జరిగింది ఇక్కడ. అది కూడా చూడండి. దేవాలయం చిన్నది కానీ ప్రతి అణువణువు కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు. చూశారుగా. అట్లాగే శివపార్వతుల ప్రేమకు గుర్తుగా పుట్టినటువంటి షణ్ముఖుడిని కూడా, కుమారస్వామిని కూడా వెనకాల చెక్కడం జరిగింది. ఇక ఈ దేవాలయంలో ఇంకొక విశేషం ఏంటంటే మీకు చెప్తాను. ఇందాక మహిషాసుర మర్దనం చూశారు, ఇప్పుడు కుమారస్వామిని చూస్తున్నారు. అథర్వణ వేదంలో ఒక మంత్రానికి ఇక్కడే మనం దృశ్యరూపం చూస్తాం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతీదేవిని, విఘ్నేశ్వరుణ్ణి కలిసి ఉన్నటువంటి ఒకే ఆలయంలో ఉన్నటువంటి దేవాలయం ఈ యొక్క సోమేశ్వరాలయం. ఈ యొక్క శ్రీముఖలింగంలో ఇంత అత్యద్భుత కళాఖండంలా ఉంది కాబట్టే వేల సంవత్సరాల క్రితం నుంచి పాడవకుండా భక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టే దీన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సంరక్షిస్తున్నారు మాకు అనిపించింది అనమాట. టాప్ పై నుంచి వర్షం నీళ్లు జారే దగ్గర కూడా అద్భుతమైన కళాత్మకంగా నిర్మించినటువంటి ఆ శిల్పాచార్యులకు ఒక్కసారి పాద నమస్కారం చేసుకుంటూ, మనం ఇలాంటి అత్యద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు కలిగిన దేవాలయంకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఒకళ్ళ పేరు అడగాలండి. ఇది చెక్కినటువంటి శిల్పాచార్యులు ఎవరు అని మనం అడిగి తెలుసుకోవాలి. ఇక ఇదైతే అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. అట్లాగే ఇక్కడ అర్చకుల వారు ఉన్నది కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగం ఇది. ఈ యొక్క శ్రీముఖలింగానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. అదేమిటంటే కాశీలో శివలింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, అట్లాగే శ్రీముఖలింగంలో శివుని ముఖం. ముఖం కలిగినటువంటి లింగం ఈ యొక్క శ్రీముఖలింగం. ఈ నాలుగిట్లో ఏది చూసినా సరే మోక్షం పొందుతారని చెప్పేసి మన పూర్వీకులు చెప్తున్నారు. చూశారు కదా, శివలింగంపై అభిషేకం చేసిన జలాలు బయటికి వచ్చేటప్పుడు ఒక గంధర్వుని చెక్కి అవి
బయటికి వచ్చే దగ్గర ఆయన పూర్ణ కుంభంతో ఉంపినట్టుగా ఉంటుంది. ఎంతో గొప్పగా ఆలోచించిన ఆ శిల్పులకి మరొక్కసారి నమస్కారం చేసి మరి మిగిలిన విషయాలు కూడా చూద్దాం. ప్రత్యేకంగా ఆ శిల్ప కళాఖండాలని ఫోటోలు తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతూ మరి వారి ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఈ యొక్క కళాత్మకత చూపించే ప్రయత్నం అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కెమెరాలో బంధించేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే మనం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది వారాహి అమ్మవారు. మరి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వారాహి పార్వతి అమ్మవారు ఉన్న దేవస్థానం ఈ యొక్క శ్రీముఖలింగం. ఈ వారాహి అమ్మవారు పురాతన కాలం నుంచి ఉన్న దేవాలయాలు ఊర్లు రెండే ఉన్నాయి నాకు తెలిసైతే. ఒకటి కాశీలో వారాహి అమ్మవారి దేవస్థానం ఉంది. అట్లాగే మరి పురాతన దేవాలయాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ శ్రీముఖలింగంలో వారాహి పార్వతి అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. అట్లాగే ఆ చుట్టూత సప్త మాతృకలను కూడా విఘ్నేశ్వరుని చెక్కడం జరిగింది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖం. ఇలాంటి ఈ 4 చోట్ల ఎక్కడ దర్శనం చేసుకున్నప్పటికి కూడా మనకి మోక్షం లభిస్తుందని చెప్పేసి మన పూర్వీకులు ఓవాచ. ఈ యొక్క దేవాలయ చరిత్ర, పురాణ చరిత్ర అంతా కూడా మనకి లోపల పురోహితుల వారు చెప్తారు. ఇక్కడ యక్షుడైనటువంటి కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇంతటి గొప్ప శిల్ప కళాఖండాల్ని భారత జాతికి అందించి సనాతన ధర్మానికి జీవం పోసినటువంటి విశ్వబ్రాహ్మణులను కూడా ప్రతి దేవాలయ పాలక మండలిలో సభ్యులుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవాలయం లోపల కూడా చూద్దాం. కుమ్మరి నాగన్న వలె తమకు కూడా కోరికలని తీరాలని ఆ గర్భగుడిలో ఉన్నటువంటి అతి పెద్ద మట్టి పాత్రకు కూడా నమస్కారం చేసుకుని వెళుతూ ఉంటారు.